సిద్దిపేటలో 1070 కోట్ల రూపాయల పనులను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించి సీఎం తమ నియోజకవర్గానికి రావాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. వెటర్నరీ కాలేజ్, ఔటర్ రింగ్ రోడ్, 4 లైన్స్ రోడ్ సహా చాలా అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆపేసి ఏ ముఖం పెట్టుకుని రేవంత్ సిద్దిపేటకు వస్తున్నారని ప్రశ్నించారు హరీష్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు, అర్థాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే, రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి, ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాం.